ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ వైష్ణవాలయం లేదా విష్ణు దేవాలయం మన భారతదేశంలో లేదని, అది కాంబోజ దేశంలో ఉందని, ఆ దేశం ఎక్కడ ఉందో దాని పూర్తి కథ ఇదిగో ఇక్కడ చదవండి. ఆ దేవాలయ ఫోటోలు చూసి హిందూ ధర్మం మతం గొప్పదని తెలుసుకుని గర్వపడదాం. ఆంకోర్ వాట్ ఒక ప్రపంచ వారసత్వ ప్రదేశం. కాంబోడియా లేదా కాంబోడియాలోని అంకోర్ వద్ద 12వ శతాబ్దంలో 2వ సూర్యవర్మన్ నిర్మించారు. ఇది వైష్ణవాలయం లేదా విష్ణు దేవాలయం. ఇది స్క్వేర్ నిర్మాణ శైలిలో నిర్మింపబడింది. ప్రపంచంలోనే అతిపెద్ద విష్ణు దేవాలయం ఇది. భారతీయ సంస్కృతి ఆనవాళ్లే లేని కాంబోజియాలో ఇంత పెద్ద హిందూ దేవాలయాన్ని ఎలా ఎందుకు నిర్మించారనే ప్రశ్న తలెత్తే ఉంటుంది కదా. అసలు విషయానికొస్తే ప్రస్తుతం కాంబోజియాగా పిలువబడే ఈ దేశాన్ని పూర్వకాలంలో కాంబోజ దేశం అని పిలిచేవారు. సంస్కృత పదాలను సరిగ్గా ఉచ్చరించలేని యూరోపియన్లు కాంబోజ దేశాన్ని కాంబోడియాగా మార్చేశారు. యూరోపియన్ వలస దేశాల అజమాయిషీలోకి వెళ్లిన తర్వాత కాంబోజ దేశం కాలక్రమంలో కాంబోజియాగా మారిపోయింది. పూర్వకాలంలో కాంబోజ దేశంలో హిందూ సంస్కృతి ఎక్కువగా ఉండేది. 9 నుండి 15వ శతాబ్దాల కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించిన 2వ సూర్యవర్మతో పాటు అనేక మంది హిందూ రాజులు కాంబోజియాను పాలించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. చైనా రికార్డుల ప్రకారం ఈ ప్రాంతమంతా భరత ఖండానికి చెందిన రాజుల పాలనలో ఉండేది. భారతీయ పురాతన సంస్కృత గ్రంథాలు కూడా ఈ విషయాన్ని రూఢి చేస్తున్నాయి. చోళ రాజ్యానికి చెందిన ఒక రాజు టోనల్ సాబ్ నదీ పరివాహక ప్రాంతాన్ని ఏలుతున్న నాగా అనే రాజకుమార్తెను వివాహం చేసుకుని ఇక్కడ రాజ్యాన్ని ఏర్పాటు చేసినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. స్క్వేర్ సామ్రాజ్య పురాణ గాథల ప్రకారం స్క్వేర్ సామ్రాజ్యాధినేత అయిన కాముతో భరత ఖండానికి సంబంధాలున్నట్లు తెలుస్తుంది. స్క్వేర్ నాగరికత తర్వాత కొన్ని శతాబ్దాల అనంతరం భారతీయ సంస్కృతి కాంబోజియాకు వ్యాపించింది. సంస్కృతం అధికార భాషగా, హిందూ బౌద్ధ మతాలు అధికార సాంప్రదాయాలుగా వెలుగొందాయి. జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా దర్శించాలనుకునే పర్యాటక ప్రాంతాల్లో ఆంకోర్ వాట్ దేవాలయం ఒకటి. అంకోర్ వాట్ దేవాలయం కాంబోజియాలోని సీమ్ రిప్ పట్టణానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. హిందూ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే అద్భుతమైన శిల్పకళ నైపుణ్యం ఇక్కడ కనిపిస్తుంది. భారతీయ ఇతిహాసాలను తనలో ఇముడ్చుకుని అందరినీ ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఈ దేవాలయం ఆ దేశ జాతీయ పతాకంలో కూడా స్థానం సంపాదించుకుంది. ఈ ఆలయానికి కొన్ని దశాబ్దాల చరిత్ర ఉంది. స్క్వేర్ సామ్రాజ్యంలో ఈ అద్భుత కట్టడానికి అంకురార్పణ జరిగింది. క్రీస్తు శకము 12వ శతాబ్ద కాలంలో అంకోర్ వాట్ ను రాజధానిగా చేసుకుని పాలించిన 2వ సూర్యవర్మన్ కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు చరిత్ర చెబుతోంది. దీన్ని నిర్మించడానికి సుమారు 30 సంవత్సరాలు పట్టిందట. ఈ దేవాలయ నిర్మాణం మన దేశంలోని తమిళనాడు దేవాలయాలను పోలి ఉంటుంది. తమిళనాడుకు చెందిన చోళ రాజుల నిర్మాణ పద్ధతులు ఈ దేవాలయాల్లో కనిపిస్తాయి. అయితే ఈ దేవాలయాలన్నీ మిగతా వాటికి భిన్నంగా పశ్చిమ ముఖద్వారాన్ని కలిగి ఉంటాయి. టోనల్ సాస్ సరస్సు తీరాన సుమారు 200 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఎంతో విశాలమైన ప్రాంగణంలో ఎన్నో దేవాలయాల సముదాయంతో ఆహ్లాదభరితంగా ఉంటుంది. భారతదేశంలో కూడా ఇంత పెద్ద దేవాలయం లేదనే చెప్పాలి. అద్భుతమైన వాస్తు రీతితో ఈ దేవాలయాన్ని రూపొందించారు. కులేన్ పర్వత శ్రేణుల పాదాల చెంత నిర్మించబడ్డ ఈ దేవాలయం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా, విష్ణుమూర్తి ఆలయంగా వెలుగొందుతుంది. ఇందులోని ఆలయాలన్నీ హిందూ సంస్కృతికి దగ్గరగా ఉంటాయి. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.